నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. గత దశాబ్దం నుండి స్టార్టప్ల మయం నడుస్తుంది. ఒక్క ఐడియాతో 5 ఏళ్లలో వేల కోట్ల వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అదే కాలంలో వేల కోట్ల వ్యాపారాన్ని నేలపాలు చేసుకోవచ్చు కూడా. కానీ తొలితరం పారిశ్రామికవేత్తలు మాత్రం ఇటుక మీద ఇటుక వేసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారు. అలా వ్యాపారాల్లోకి రాకముందు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. వారు చేసిన ఉద్యోగాలంటూ ఈ వీడియోలో చూద్దాం. ధీరుభాయ్ అంబానీ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. అయితే ఆయన బుసినే మొదలు పుట్టకముందు ఒక చిన్న వ్యాపారాన్ని ఆమెకు తెలిసిందే. తన వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఎవరికి అందనంత ఎత్తు ఎదిగారు. ఇప్పుడున్న రిలయన్స్ సామ్రాజ్యానికి పునాది వేసిన పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ. ఆయన పుట్టుకతో శ్రీమంతుడు కాదు. ఆయన చిరు ఉద్యోగాలు చేసి తరువాత వ్యాపారాలు ప్రారంభించారు. 17 ఏళ్ల వయసులో మొదట పెట్రోల్ బంకులో పనిచేశారు. దానికి కొంత వేతనం అందుకున్నారు. తరువాత అనుభవం కోసం జీతం తీసుకోకుండా కొన్ని చోట్ల పనిచేశారు. తరువాత మళ్లీ 300 రూపాయల జీతంతో పెట్రోల్ బంకులో చేరారు. అదే ఆయన మొదటి ఉద్యోగం, జీతం కూడా. ఇప్పుడు రిలయన్స్ సామ్రాజ్య విలువ ఎన్ని లక్షల కోట్లో చెప్పవలసిన పని లేదు. ఇక కిరణ్ మంజుదార్ షా. బయోకైన్ చైర్మన్ కిరణ్ మంజుదార్ షా చదువు అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాలోని ఓ బ్రోవరీస్ కంపెనీలో ట్రైనీ బ్రీవరీ చేరారు. అక్కడ వివక్ష ఎదుర్కోవడంతో ఇండియాకు వచ్చారు. బయోటెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకొని వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీని నిర్మించారు. ఎంతో మందికి కిరణ్ మంజుదార్ షా ఓ రోల్ మోడల్. అదానీ అనేది ఒక పేరు మాత్రమే కాదు, బ్రాండ్. ఇప్పుడు దీని వెనుక కొన్నేళ్ల కృషి, అవకాశాన్ని అందిపుచ్చుకునే నైపుణ్యం, ప్రపంచాన్ని 10 ఏళ్లు ముందుగానే చూసే తత్వం ఉంది. అందుకే ఇప్పుడు అదానీని ఈ స్థానంలో నిలబెట్టింది. సంపద వృద్ధిలో మస్క్ లాంటి వాళ్ళనే వెనక్కి నెట్టారంటే అదానీ వ్యాపార చిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. $16 బిలియన్ ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో $50 బిలియన్ చేరింది. ముఖేష్ అంబానీ సంపదన ఇదే సమయంలో $8 బిలియన్ పెరిగింది. అంబానీతో పోలిస్తే అదానీ సంపద రెట్టింపు పెరిగింది. అదానీ గ్రూప్ ఇప్పుడు దేశంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటి. ఈ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ అదానీ మొదటగా వజ్రాల రంగంలో ఉద్యోగం చేశారు. డైమండ్ సార్టింగ్ చేసే పని ముంబైలో ఒక కంపెనీలో చేశారు. కొంతకాలం తర్వాత తనే సొంతంగా వజ్రాల వ్యాపారంలోకి వచ్చారు. తర్వాత విభిన్నమైన వ్యాపారాల్లో అడుగుపెట్టి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు. ఇక ఇంద్రా నూయి. వ్యాపార ప్రపంచంలో ఇంద్రా నూయి గురించి తెలియని వారు ఉండరు. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఈమె బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా మొదట ఉద్యోగం చేశారు. తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ లో ప్రొడక్ట్ మేనేజర్ గా చేశారు. తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్ అయిన పెప్సికోను నడిపించే స్థాయికి ఎదిగారు. నూయి పెప్సికో నియంత్రణను స్వీకరించినప్పుడు ఆమె ఒక ప్రధాన బహుళజాతి సంస్థకు అధిపతిగా ఉన్న కొంతమంది భారతీయ సంతతికి చెందిన మహిళల్లో ఒకరుగా చరిత్ర సృష్టించింది. ఇక 2006లో ఆమె పెప్సికో యొక్క సీఈఓగా నియమితులయ్యారు. మరియు 2007లో ఆమె బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు చైర్మన్ అయ్యారు. 2000 నుండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేసిన తర్వాత ఆమె పెప్సికో బోర్డుకు ఓటు వేయబడింది. మరియు 2001లో ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. అదనంగా నూయి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ మరియు సీనియర్ వైస్ 1994 నుండి 96 వరకు బాధ్యతలు నిర్వహించారు. పెప్సికోలో 1996 నుండి 2000 వరకు ప్రెసిడెంట్, కార్పొరేట్ వ్యూహం మరియు అభివృద్ధి జరిగింది. పెప్సికోలో చేరడానికి ముందు ఆమె ఆసియా బ్రౌన్ బోవరీకి వ్యూహం, ప్రణాళిక మరియు వ్యూహాత్మక మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పదవిని నిర్వహించారు. మోటరోలాలో ఆమె వైస్ ప్రెసిడెంట్ గా మరియు కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.